హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేను ఉండాలి ఎపిసోడ్ 3. అందులో నా ఫోటోనే సరిగ్గా కనబడడం లేదు, మీరెలా అనుకుంటారు నాకు పెళ్ళి కాలేదు అని మెసేజ్ చేసింది భవి. ఏమో నాకు అలానే అనిపిస్తుందండి, మీకు పెళ్ళవలేదు అని అన్నాడు హర్ష. నో, నాకు పెళ్ళయింది, 3 పిల్లలు కూడా. నిజం. అవునా? అవును. అయితే మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన కూడా డాక్టర్నే. అవునా? హా, అంది భవి. ఓకే, మీ ఆయన పేరు? ఆ, వీడికిప్పుడు ఇవన్నీ అవసరమా అని భవి తిట్టుకుంటూనే వెంకటేష్ అని మెసేజ్ చేసింది. ఓకే, పిల్లల పేర్లు? ఆ, పిల్లలే లేరు, వాళ్ళ పేర్లు ఎక్కడి నుండి వస్తాయిరా అయ్యా అని చింటూ, చంటి, చిన్ను అని చెప్పింది. అవునా, నిక్నేమ్స్ కదా ఇవి? అవునండి, మేము అలానే పిలుచుకుంటాము అని రిప్లై ఇచ్చింది భవి. ఓకే, ఏం చదువుతున్నారు మరి పిల్లలు అని మెసేజ్ చేశాడు హర్ష. పెద్ద బాబు 4th, చిన్న బాబు 2nd, పాప యూకేజీ అండి అని అంది భవి. 3 పిల్లలతో మీకు కష్టం అవుతుంది కదా అండి, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇటు ఇంట్లో పిల్లలతో ఇంకా జాబ్తో అని అడిగాడు హర్ష. ఏదో అలా నెట్టుకొస్తున్నానులేండి. ఓ, ఓకే అండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి హర్ష గారు. మరి మీరు ఏం అనుకోకూడదు, ముందే చెప్తున్నా. అరే బాబు, ఏం అడిగి చేస్తావురా అయ్యా నువ్వు నీ ప్రశ్నలు అనుకొని. ఓకే అండి, నేనేం అనుకోను, అడగండి అని మెసేజ్ చేసింది భవి. అది మరి మీకు 2 పిల్లలు చాలేదా, 3 ఎందుకు అని నా డౌటు. వీడికెందుకు, నేనెందరిని కంటే వీడేమైనా నొప్పులు పడుతున్నాడా అని. అది మా పర్సనల్ అండి, మీకు అనవసరం అంది భవి. అయ్యో ఓకే అండి, సారీ అన్నాడు హర్ష. ఇట్స్ ఓకే అండి, ఇక ఉంటాను, నేను పేషెంట్స్ని చూడాలి, బాయ్ అని చాట్ కట్ చేసేసింది భవి. ఓకే అండి, బాయ్ అని హర్ష కూడా చాట్ కట్ చేసి, నాకెందుకో ఈ క్యాండిడేట్ అబద్ధం చెప్తుందేమో అని అనిపిస్తుంది, చూద్దాం అని హర్ష మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్లో పడిపోయాడు. ఇక్కడ హాస్పిటల్లో భవి కూడా తన వర్క్లో పడి హాయ్ చెప్తే చాలు మొత్తం బయోడేటా అంతా లాగుతారు. అమ్మా, నేను నిజం చెప్తానా, వెదవ తిక్క కుదరాలి అనుకుంది తన మనసులో. ఇక డ్యాన్స్ క్లాస్లో హర్ష, మార్టిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అఖిల్ వచ్చాడు. రే, ఇటు రండిరా అని పిలిచాడు అఖిల్ ఇద్దరిని చైర్లో కూర్చుని. హర్ష, మార్టిన్ డ్యాన్స్ ఆపి అఖిల్ దగ్గరికి వచ్చి ఏంట్రా అని అడిగారు. రే, 1 వీక్లో ఆడియో ఫంక్షన్ ఉంది అంట్రా, అక్కడికి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఇంకా డైరెక్టర్లు వస్తున్నారంట. మనది కూడా ఉంది దాంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మన డ్యాన్స్ నచ్చితే ఏదైనా ఛాన్స్ దొరుకుతుంది కదరా మూవీస్లో, కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మంచిగా పర్ఫామ్ చేయాలి అన్నాడు అఖిల్. ఓకేరా, మనం మన బెస్ట్ అయితే ఇద్దాం, ఆ తర్వాత ఇక దేవుడి దయ అన్నాడు హర్ష. రేయ్, మేము ఇది కాకపోయినా మా నాన్న చెప్పిన పనుల్లో లేక మా చదువును బట్టి ఏదైనా జాబ్ చేస్తాం, కానీ నువ్వు అలా కాదు కదా హర్ష, నీ లైఫ్నే డ్యాన్స్ కదరా, నువ్వు ఈ పని తప్ప ఇంకో పని చేయవు అని మాకు తెలుసు. నీకు డ్యాన్స్ అంటే ఎంత ప్రాణమో కూడా తెలుసు. నీకు మంచి ఛాన్స్ రావాలిరా, నిన్ను మూవీస్లో కొరియోగ్రాఫర్గా మేము చూడాలి అన్నాడు అఖిల్. హర్ష అఖిల్ మాటలకి చిన్నగా నవ్వి అఖిల్ని హత్తుకొని, థ్యాంక్ యూరా, నన్ను ఈ ఫీల్డ్లోకి రావద్దు అని అందరూ ఎన్ని మాటలు అన్నా కూడా మీరిద్దరూ ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉన్నారు, ఇలాగే నాతో ఎప్పటికీ ఉండాలి మీరు అన్నాడు హర్ష ఎమోషనల్గా. మార్టిన్ కూడా వాళ్ళ హగ్లో జాయిన్ అయ్యి, తప్పకుండా నీకు కూడా మంచి పేరు వస్తుంది చూడరా, అప్పుడు మీ నాన్న కూడా నేను హర్ష వాళ్ళ నాన్న అని గర్వంగా చెప్పుకుంటారు అన్నాడు. హా, ఆయన అలా అంటాడో లేదో కానీ నా పేరు మాత్రం చెడగొట్టకురా అంటాడురా అన్నాడు హర్ష. ఏ లేదురా, అంకుల్ అలా చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది, నాది గ్యారెంటీ అని అన్నాడు అఖిల్. సరే సరే, ఇంకా 1 వీక్ ఉంది కదా, కాస్ట్యూమ్స్ అవి అన్నీ చూసారా అని అడిగాడు హర్ష. ఇంకా లేదురా, రేపు చూడాలి, మన దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చాక వెళ్దామని ఆగాము అన్నాడు మార్టిన్. ఓకేరా, మీరు రేపు అవి ఫైనల్ చేసేయండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు హర్ష. సరేరా అని, ఇంతకీ పెళ్ళెప్పుడు మావా అని అడిగాడు మార్టిన్ అఖిల్ని. ఏమోరా, ఎప్పుడు పెట్టుకుంటారో మా వాళ్ళు, ఇంకా నాకేం చెప్పలేదు అన్నాడు అఖిల్. అఖిల్కి
ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది, త్వరలో పెళ్ళి జరగబోతుంది. "మ్మ్, అది సరేరా, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, వాడికి ఎలాగో వాడి మరదలు సౌమ్య ఉంది, మరి నీ సంగతి ఏంట్రా" అని హర్షని అడిగాడు అఖిల్. ఇక్కడ నా బతుక్కే దిక్కు లేదంటే ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చిందిరా అయ్యా. ఇప్పుడు మా బాబు నాకు తిండి పెట్టడమే దండగా అని అనుకుంటున్నాడు. అలాంటిది నేను పెళ్ళి అంటే పాపం నీతో పెళ్ళి చేసి ఓ అమ్మాయి జీవితం నాశనం చేయడం దేనికిరా అని తిడతాడు. అవసరమా మనకు అవన్నీ? ఇలానే సింగిల్ లైఫ్ బిందాస్గా ఉందిరా, చూద్దాం మన లైఫ్లోకి కూడా ఓ అమ్మాయి వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేరా అన్నాడు హర్ష. అప్పుడే పేషెంట్ని చూస్తున్న భవికి ఆగకుండా ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇదేంటి, నన్నెవరు తలుచుకుంటున్నారు అనుకొని వాటర్ తాగి సర్దుకుంది. అలా హర్ష, అఖిల్, మార్టిన్ ముగ్గురు మాట్లాడుకుంటూ తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి నైట్ అవ్వడంతో ఇళ్ళకి వెళ్ళిపోయారు. మన హర్ష బాబు నైట్ డిన్నర్ చేసి మళ్ళీ భవికి మెసేజ్ పెట్టాడు, హాయ్ మేడం అని. ఇక్కడ భవి హాస్పిటల్లో డ్యూటీ అయిపోయాక ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కొనుక్కొని వచ్చి వాటిని సర్దుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడే రిలాక్స్గా కూర్చుంది. ఆ రోజు వండుకునే ఓపిక లేక బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఇక అప్పుడే హర్ష మెసేజ్ చూసి ఒకడు అనుకొని హాయ్ అని మెసేజ్ చేసింది భవి కూడా. హర్ష భవి రిప్లై చూసి, ఓ హాయ్ మేడం, డిన్నర్ చేశారా అని అడిగాడు. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ వచ్చింది, తింటున్నా అంది భవి. అదేంటి, మీరు ఇంట్లో వండలేదా అన్నాడు హర్ష. అయ్యో వీడికి నిజం చెప్పేశాను కదా అనుకొని, అదే మా పిల్లలు ఇవాళ బయట బిర్యానీ ఆర్డర్ పెట్టమని గొడవ చేస్తేను ఆర్డర్ పెట్టారండి మా వారు అంది. ఓ ఓకే అండి, ఏం చేస్తున్నారు మీ పిల్లలు? నీ మామ, నేను ఇప్పుడు పిల్లల్ని ఎక్కడి నుండి తేవాలరా, అయినా ఏ పిల్లలు ఎవడి పిల్లలు అనుకొని తింటున్నారండి అని చెప్పింది. ఓ మీ వారు అని మెసేజ్ పంపించాడు హర్ష. భవి కోపంగా మా ఆయన కూడా తింటున్నారండి అని రిప్లై ఇచ్చింది. అవునా, ఓకే ఓకే భవి గారు, ఇంకా ఏంటండి విశేషాలు అని అడిగాడు. నా దగ్గర ఏముంటాయండి విషయాలు, నాకు పిల్లల్ని చూసుకునేసరికే టైం సరిపోతుంది, ఏమైనా ఉంటే మీరే చెప్పాలి అంది. అవునా అవునా ఏం లేదండి, ఇంకో 1 వీక్లో ఓ ఆడియో ఫంక్షన్ ఉంది భవి గారు, అందుకోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా, గ్రేట్, బాగా చేయండి హర్ష, మీ డ్యాన్స్ చాలా బాగుంది అని రిప్లై ఇచ్చింది భవి. ఓ థ్యాంక్ యూ అండి, మీరు జాబ్ చేస్తారా? నో, ఓన్లీ డ్యాన్స్నే, నా ప్రొఫెషన్స్ డ్యాన్స్. క్లాస్ ఉంది, డ్యాన్స్ క్లాస్ ఉంది, నాకు మూవీస్లో కొరియోగ్రాఫర్ అవ్వాలి అని ఉంది. ఓ గుడ్ గుడ్ హర్ష గారు, మీకు తప్పకుండా ఛాన్స్ వస్తుంది, నేను మీ డ్యాన్స్ చూశాను కదా, చాలా బాగా చేస్తున్నారు మీరు, తప్పకుండా పెద్ద డ్యాన్సర్ అవుతారు చూడండి మీరు అంది భవి. భవి అలా అనగానే హర్షకి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనని ఇప్పటి వరకు కిందికి లాగడానికి చూసిన వాళ్ళే తప్ప ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదేదో పనికి మాలిన పనిలాగా చూస్తారు, కానీ ఆ డ్యాన్స్నే నమ్ముకొని తన అణువణువులో కూడా డ్యాన్స్నే నింపుకున్న హర్ష లాంటి వాళ్ళకే తెలుస్తుంది దాని గురించి. ఇందులోకి వచ్చాక ఎవరో ఏదో ఒక మాట అన్నారు అని వెనక్కి వచ్చేస్తే గెలవలేము. అదే చివరి వరకు నీ బెస్ట్ ఇచ్చి నీ టాలెంట్ని చూపిస్తేనే నీ సత్తా ఏంటో తెలిసేది అందరికీ. హర్ష కూడా అదే నమ్మాడు. అందుకే తనని ఎందరూ ఎన్ని మాటలు అంటున్నా అతడు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడతాడు. థ్యాంక్ యూ భవి, ఇప్పటి వరకు నీలా నన్ను ఎంకరేజ్ చేసింది చాలా తక్కువ తెలుసా అన్నాడు హర్ష. అవునా, నేనేంటి హర్ష గారు, మీ డ్యాన్స్ చూస్తే ఎవరైనా అలానే అంటారు, అంత బాగా డ్యాన్స్ చేస్తారు మీరు. అబ్బా, నువ్వు అలా పొగుడుతూ ఉంటే భలే ఉంది భవి అని మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీకు ఓకే కదా అని అడిగాడు హర్ష. ఇక పిలిచాక మళ్ళీ నా పర్మిషన్ ఎందుకురా అయ్యా అని పిలవండి హర్ష గారు, పర్లేదు అంది. ఓకే, పిల్లలు పడుకున్నారా మరి? ఇంకా లేదు, వాళ్ళని పడుకోబెట్టి నేను పడుకుంటాను, ఇక మనసులో మాత్రం ఎక్కడి నుండి తీసుకొచ్చి పడుకోబెట్టాలి అనుకుంది భవి. ఓకే ఓకే, గుడ్ నైట్ భవి ఇక అన్నాడు హర్ష. ఓకే హర్ష గారు, గుడ్ నైట్
అని ఇక ఇద్దరు చాటింగ్ కట్ చేశారు. కానీ ఒకరి ఆలోచనలో ఒకరు మునిగిపోయారు. భవి, నేనేంటి అసలు ఎవరితో మాట్లాడని నేను హర్షతో ఇంత బాగా మాట్లాడుతున్నా అనుకుంటూ పిల్లాడు బాగున్నాడు, పైగా డ్యాన్స్ అయితే ఇరగదీస్తున్నాడు. అతడి డ్యాన్స్ నచ్చి మాట్లాడుతున్నానా లేక వాడు నచ్చా అని తనలో తనే అనుకుని, వామ్మో ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటే భవి నీకు, మూసుకొని పడుకో అని తనకి తానే చెప్పుకొని పడుకుంది. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా కొత్త కొత్త స్టోరీస్ రాయడానికి నేను ప్రయత్నిస్తాను, నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.